ఇప్పటివరకు కరక్కాయలు, కాకరకాయలు వంటి వారి పేరు చెప్పి మోసాలు చేసిన గ్యాంగులను మనం చూసాం. కానీ ఇప్పుడు హైదరాబాద్లో కొత్త గ్యాంగ్ రంగంలోకి దిగింది. టెంకాయ గ్యాంగులు ఇప్పుడు వచ్చాయి. టెంకాయను చేతిలో పెట్టి ఒంటరి మహిళల మెడలో ఉన్న బంగారు వస్తువులను ఎత్తుకుని పోతున్న గ్యాంగ్ ఇది. దేశవ్యాప్తంగా 31 టెంకాయ గ్యాంగులు పనిచేస్తున్నాయని, ఇందులో మొదటిసారి సైబరాబాద్ పోలీసులు ఒక గ్యాంగును పట్టుకున్నారు. కొబ్బరికాయ చేతిలో పెట్టి ఎలా బంగారం ఎత్తుకుని పోయారో బాధితుల ద్వారానే తెలుసుకుందాం. బాధిత మహిళలతో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో ఇరానీ గ్యాంగ్ హల్చల్ చేస్తుంది. ఏకంగా ఫ్లైట్లో వచ్చి ఫ్లైట్లోనే వెళ్ళిపోతారు. అయితే ఒంటరి మహిళల్ని టార్గెట్ చేసుకుని వీళ్ళు చైన్ స్నాచింగ్ చేస్తుంటారు. ప్రధానంగా చూసినట్లయితే హైదరాబాద్ శివారు ప్రాంతంలో పెద్ద ఎత్తున చైన్ స్నాచింగ్ చేస్తున్న ఇరానీ గ్యాంగ్ని అటు సైబరాబాద్ పోలీసులు పట్టుకోవడం జరిగింది. వీళ్ళు బొంబాయిలో ఉంటూ దేశవ్యాప్తంగా ముఖ్యమైన పట్టణాల్లో వీళ్ళు చోరీలు చేస్తున్నారు. చైన్ స్నాచింగ్ చేసి పెద్ద ఎత్తున సంపాదించిన వాటితోటే జల్సాలు చేస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే ఈ గ్యాంగుని ఇప్పటికి పట్టుకున్న ముఖ్య ఎవరైతే నిందితున్నాడో అతన్ని పట్టుకోవడం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే దీనికి సంబంధించి ఇరానీ గ్యాంగ్ సంబంధించి చాలామంది బాధితులు మనతో ఉన్నారు. ప్రస్తుతానికి కొంతమంది మహిళలతో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఏ విధంగా జరిగింది, అసలు ఏమైంది? ఈ 3 months బ్యాక్ 22కి అయింది. తను మన ఏరియాలోకి వచ్చినాడు. వచ్చి ఏంది అగరబత్తి ప్యాకెట్స్, ఇక్కడ గుడి ఉంది అలా ఇలా అడిగారండి. తను అయితే మనం ఏం చెప్పినాము, అగరబత్తి ప్యాకెట్ ఉందంటే ఇచ్చినాక తను అన్నారు, ఇక్కడ గుడి ఉంది కదా అమ్మవారి గుడి, అన్న పూజారి ఎవరు లేరా అంటే లేరు, ఎవరు ఉండరు, మామూలుగా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. అంటే మాకు దేవునికి ప్రసాదం పెట్టేది ఉంది, అది ప్రసాదము ఇచ్చేది ఉంది, కొద్దిగా ఎవరైనా ఇస్తారా మీరు అంటే నేను లేదు, పక్కకు బిల్డింగ్ ఉంది వాళ్ళే ఇస్తారు, వాళ్ళకి చెప్పండి అంటే లేదు అక్కడ ఎవరు లేరు కదా అంటే పోండి మీకు దొరుకుతారు అక్కడనే ఉంటారు అంటే మీరు ఇస్తారా అంటే నేను ఇయ్యను మీరే వెళ్ళండి అని అన్నాను. అన్నాక ఏమన్నాడు, కొద్దిగా ప్లీజ్ ఇచ్చేయండి అన్నారు. తర్వాత సరేలే దేవుని ప్రసాదం కదా అని తీసుకున్నాను కవర్. తర్వాత 1000 రూపీస్ కూడా ఇచ్చినారు. 1000 రూపీస్ అంటే ఈ కవరు 1000 రూపీస్ వద్దు అండి, మాకు వద్దు మీరే తీసుకోబోండి ఇవ్వండి అంటే అక్కడ పెడితే కుక్కలు అవి ఏమైనా పోయి ఇది ఖరాబ్ చేస్తారంటే అవును అది అయితే కరెక్ట్ ఉంది, ప్లీజ్ ఇస్తే ఏమవుతుంది మీకు ప్లీజ్ అన్నారు. అంటే సరేలే ఏదో మంచిగా ఉన్న వ్యక్తి ఉన్నారని నేనేం చేశాను, కవర్ తీసుకొని ఆ పైసలు తీసుకొని పెట్టిన షాప్ ముంగటి పెడితే అన్న నుంచి 100 తీసుకున్నాడు. గోల్డ్ ఏమైనా ఉంటే టచ్ చేసి ఇవ్వండి అన్నారు. నా దగ్గర గోల్డ్ ఏమీ లేదు అన్న. అప్పటికే నా దగ్గర రింగు తీసిచ్చాను, నాకు అర్థం కాలేదు, లేదనుకుంటానే తనకి రింగ్ తీసి తన చేతిలోకి ఇస్తే లేదు ఇది లేదు ఇంకా ఏమైనా భారీ వస్తువు ఇవ్వండి అంటే నా దగ్గర ఏం లేదనుకుంటానే నా దగ్గర ఈ పుస్తలు ఉన్నాయి అని ఇలా తీసి ఆయన చేతికి ఇస్తే ఇలా టచ్ చేయొద్దు, తీసి ఇవ్వండి అన్నాడు. నేను ఇలాగే టచ్ చేస్తే వద్దు తీసి ఇవ్వండి అన్నాడు. తీసి ఇవ్వండి అంటే సరే అని ఇచ్చేసాను. లేదనుకుంటా ఎప్పుడు ఇచ్చినాము ఆయన మాయ మాటల్లో అర్థం కాలేదు సార్. ఇచ్చేసినాక ఏం చేసిన రబ్బర్ బ్యాండ్ వేసినాక మా ముంగట్ని కవర్లో వేసినాడు. అది ఎలా వేసినాడు, మళ్ళీ ముడి వేసినాడు, 3 ముడులు వేసినాడు దానికి. అది దేవుని దగ్గర పెట్టి ఓ 10 నిమిషాల తర్వాత తీసుకోండి అన్నారు. అయితే మేమేం చేసినాం, దేవుని దగ్గర పెట్టినప్పుడు నాకు అనిపించింది ఈయన మాట నేను ఎందుకు వినాలి అని నేను ఓపెన్ చేసే వరకు ఆయన లేడు, చూసే వరకు గోల్డ్ లేదు, పోయిందని మొత్తుకుంటా బయటకు వచ్చే వరకు ఎవరు లేరండి. ఆ టైంలో ఎవరు లేరమ్మా మీ ఇంటి దగ్గర కూడా? అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆయన నేను దేవుని దగ్గర లోపల పోయి బయటికి వచ్చే వరకు వాళ్ళు అనుకున్నారంట వీళ్ళు మీ ఇంటికి చుట్టాలు వచ్చినలాగా నమస్కారం చేసినారంట పక్కకున్న వాళ్ళు. నాకు మాత్రం గుర్తులేదు సార్. ఇలా మాకు కొబ్బరికాయలు అడిగిండు ఆయన వచ్చి, ఇట్లా తిని ఎండకు కూర్చున్నా, మాది షాప్ కూడా కాదు కానీ మా కోడలు పెట్టుకుంది, ఆమె తిన్నీకి పోయింది నేను కూర్చున్నా అని. కొబ్బరికాయలు అడిగిండు, నారియల్ దేవనా అంటే కొబ్బరికాయలు ఇచ్చిన 100 రూపాయలు ఇచ్చిండు, 50 రూపాయలు ఆయనకు తిరిగి ఇచ్చిన. ఇచ్చి ఇక 1000 రూపాయలు ఇవ్వాలమ్మా, మేము మా ధనలక్ష్మి పూజ చేస్తాము, మేము గుడికి ఇట్లా ఇస్తాము, మందిరికి మేము ఇది అయితే అని అంటే ఆడ ఫోన్ నెంబర్ ఉంటుంది ఇపోయా అని అన్న. అంటే మేము ఉండం ఇక్కడ, మేము దూరంకి వెళ్ళి వచ్చినామని ఇట్లా హిందీలో చెప్పిండు ఆయన. హిందీలో చెప్తే ఇక ఈడ పెట్టుకో అంటే నాకేమొద్దయ్యా ఫోన్ చేయపో అంటే కాదన్నాడు. ఏం చేసిండు, బరువు పెట్టమంటే ఇట్లా షటాక్ బాట్ పెట్టినా, షటాక్ బాట్ వద్దన్నాడు. ఇది పెట్టమన్నాడు. సొనాల్లాగా అంటే ఇట్లా పెడితే వద్దన్నాడు ఆయన. ఇట్లా కాదు ఇట్లా తీసి అంటే ఇట్లా తీయం రయ్య ఎప్పుడంటే అప్పుడు తీసేది కాదు, ఇది పుస్తలు ఉంటాయి. ఆయన ఏం చేసినా అక్కడ ఒక ఆమె కూర్చుంది, ఇంకొక ఆమె దోస్తు కూర్చుంటే అమ్మాక పూచన అంటే ఆమె కూడా ఇయ్యదని చెప్తే ఆ కవర్ చేతికి ఇచ్చిండు నాకు. కవర్ చేతికి ఇవ్వగానే ఆమె దానికి పోయినా తెచ్చిన. ఆమె ఏమంటుంది, ఆమె కూడా తీసి అన్నది. వద్దు నిర్మల నమ్మేది కాదు, తీసియకు దొంగ కొడుకులు ఉంటారు అంటే ఏం కదక్క మనకే ఇచ్చిపోతాడంట ఇంట్లో పెట్టి గుడికి ఇవ్వమంటుండ అని అంటే తెచ్చిన. ఆయన లేచిన ఇట్లా చుట్టిండు, 500 నోటు తీసిండు, ఇట్లా చుట్టిండు, రబ్బర్ పెట్టిండు, ఈయన లేచి 3 లేచిండు. నిర్మల ఇంకో బండి వచ్చిండంట, ఆ బండి ఎక్కించుకొని పోయిండంట. అది చెప్తూనే ఉన్న నిర్మల పుస్తలతో అడిచిన పోతుండ అంటే కదా అది చెప్తున్నా. అది వెళ్ళకపోతే పండ్లతో పెట్టి పీకినా కానీ అది వెళ్ళకపోయి ఎత్తుకొని ఉరుకుతూనే ఉన్నాడు. నేను ఇంకే ఉరుకుతూనే ఉన్నా, ఎవరు దొరకలేదు.
అయితే ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకొని వీళ్ళు మొత్తానికి మోసాలు అంటే మాయమాటలు చెప్పి మహిళల్ని ఊరికే టార్గెట్ చేసుకొని వీళ్ళు చేస్తూ చాలా మంది మహిళలు మనతున్నారు. చెప్పండి, మీరు ఈ విధంగా మోసపోయారు? అది గుడి ఉంది మా ఇంటి సైడ్ పక్కన గుడి ఉంది, అక్కడ ఎవరు లేరు, 12 అయింది, ఎవరు లేరు, మరి గుడి దగ్గర జర డబ్బులు ఇవ్వాలి అని 1100 ఇచ్చింది నాకు. అంటే నేను షాప్ ఉంది కదా, షాప్ వదిలేసి నేను ఎట్లా ఇస్తా, అక్కడ పూజారులు ఉంటారు గుడి వెనకాల, అక్కడ ఇపో మరి అని చెప్పిన. అంటే లేమ్మా మేము బయట నుంచి వచ్చినాము, లక్ష్మీ పూజలు చేయాలి, జరిగమ్మా అని 1100 ఇచ్చిండు. సరేలే ఇస్తలే అన్నట్లు తీసుకున్న తర్వాత 1100 ఇస్తే అంటే అదే గోల్డ్ పెట్టాలంటే సరే నా చేతికి ఉంగరం ఉంది, ఉంగరం పెడితే కాదమ్మా వెయిట్ అయింది పెట్టాలి అని అన్నాడు. వెయిట్ అయింది పెట్టాలంటే వెయిట్ అయింది ఏం లేదు అని అంటే సరే మెల్లకెళ్ళి అప్పుడు ఏమైందో ఆ క్షణంలో తెలియదు కానీ చైన్ తీసేసి పైసల మీద పెట్టిన 1100 ఇచ్చిండు కదా, కవర్లో బిస్కెట్ ప్యాకెట్లు 2 1000 రూపాయలు కవర్లు వేసిండు. 100 రూపాయల లోట్ల నా చైన్ పెట్టి రబ్బర్ బ్యాండ్ పెట్టి తీసుకొని పోయింది. ఇంట్లోనే వేస్తున్నామ్మా, ఏం టెన్షన్ పడకు, నీకే ఉంటుంది, ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అన్నాడు. అంత లోపల ఇట్లా బైక్ ఎక్క లోపల నేను చూసేసరికి లేనే లేదు ఇక అప్పట్లో. ఇక వేసుకోలేదు, అప్పటి నుంచి వేసుకోలేదు నేను. ఇక చెప్పండి అంటే మీరు ఏ విధంగా మోసపోయారు, ఎట్లా అంటే ఈ విధంగానే ఉందా లేకుంటే ఏమైనా కొత్త మాటలు చెప్పారు? మా షాప్లోకి చెప్పులు కావాలని వచ్చింది సార్, మా దగ్గరికి చెప్పులు కావాలి 10 జతలు పిల్లలకి పంచేది ఉంది అని చెప్పేసి హిందీలోనే చెప్తున్నాడు. కానీ నాకు అర్థమవుతుంది కాబట్టి నేను మాట్లాడినా ఫస్ట్ చెప్పులు మీరే వంచండి అంటే నేను వంచను, మీరే తీసుకెళ్ళండి అని చెప్పాను సార్. చెప్తే సరే చూయించుదామని చెప్పేసి నేను సైడ్కించి ఇట్లా వచ్చేసరికి షాప్లోకించి తను ఏం చేసిండు, పైసలు చేతిలో పెట్టేసిండు సార్. ఆ పైసలు పట్టుకోకుండా నాకు ఏమైందో అర్థం కాలేదు. అదే డెక్స్ తీసి అందులో పెట్టేసరికి ఇట్లా పెట్టొద్దమ్మా, వెయిట్ పెట్టాలి దానిపైన, బంగారం అన్నా వెండన్నా అంటే మా పాప కాలు పట్టి తీసి పెట్టడానికి పోతే మేము ధనలక్ష్మి పూజలు చేసి పంచుదాం అనుకుంటున్నాం, నువ్వు కాళ్ళు పట్టీలు తీసి పెడతావా అమ్మ, అట్లా పెట్టొద్దు, ఇది ఉంది కదా తాడు తీసి పెట్టు, మీ దగ్గరనే ఉంటుంది కదా అంటే సరే అని తీసి పెట్టినా సార్. తీయొద్దు అనుకుంటూనే తీస్తున్నాం సార్, అది తాడును తీసేసి ఇచ్చినాం సార్. అది ఇచ్చి పక్కన పెట్టుకుంటే మళ్ళీ తను తీసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టింది సార్, 100 రూపాయల నోట్కి రబ్బర్ బ్యాండ్ పెట్టేసి తను ఎప్పుడు మాయం చేసుకున్నాడో బిస్కెట్ కవర్లు చేతిలో పెట్టేసి పోయింది సార్. అయితే హైదరాబాద్ కేంద్రంగా వీళ్ళు ఏదైతే ఇరానీ గ్యాంగ్ ఇప్పటికి రెచ్చిపోయి వచ్చేసారు, అయితే ఒంటరి మహిళలు లేదా షాప్లో ఉండే మహిళల్ని టార్గెట్ చేసుకొని వీళ్ళు ఈ విధంగా దోచుకొని పోయారు. ఇది ప్రధానంగా చూస్తుంటే మాయమాట చెప్పేసి మా బంగారం మీ దగ్గరే ఉంటుందని చెప్పి వాళ్ళ మెడపై ఉన్న పుస్తకాన్ని తీసి అతను వాళ్ళ ముందే ముడివేసి ఆ తర్వాత మాయం చేసి ఈ గ్యాంగ్కు సంబంధించి పూర్తిగా ఇప్పుడు వీళ్ళు పట్టుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి గ్యాంగు పూర్తిగా అడ్డా కూడా అటు ముంబైలో ఉందని చెప్తున్నారు. అయితే ఇప్పటికీ ఈ గ్యాంగ్ సంబంధించి కొంత సొత్తు కూడా ఇప్పటికీ రికవర్ చేయగలిగారు. అయితే దీంట్లో ఇంకా చాలామంది విక్టిమ్స్ కూడా వెలుగులోకి వస్తారని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ గణపత్తో రమేష్ వెట్ల, ఎన్టీవీ.